హోటల్ కి హోటల్ మేనేజర్ గాని, హోటల్ ఓనర్ గాని ప్రచారానికి పెట్టేటటువంటి ఖర్చు అనేది జీరో. ఒక్క రూపాయి కూడా ప్రచార ఖర్చు పెట్టకుండా కేవలం తన ఫుడ్ క్వాలిటీ ఉంచడం వల్ల సమాజానికి తన ఫుడ్ యొక్క ఫీడ్‌బ్యాక్ ను కస్టమర్ ద్వారా ఇప్పించడం వల్ల ఇంకో కస్టమర్ రప్పించుకోవడం అనేది ఆ హోటల్ ఓనర్ చేస్తున్నటువంటి పని. ఇప్పుడు మీ ఊర్లో హోటల్ గాని, బార్బర్ షాప్ గాని, కిరాణ్ షాప్ గాని, ఒక బ్యూటీ పార్లర్ గాని ఇవన్నీ కూడా కేవలం నోటి మాట ద్వారా జరిగేటివే ఎక్కువుంటాయి. ఒక సినిమా గాని, సినిమా కూడా మీరు చూడండి, తీసినటువంటి వ్యక్తి చెప్తే హిట్ కాదు సినిమా. చూసినోడు చెప్తే హిట్ అయితది. అట్లా ఏదన్నా ఒక విషయాన్ని జనం యొక్క నోటి మాట ద్వారా, జనం అంటే మీన్స్ వాడినటువంటి కస్టమర్ యొక్క నోటి మాట ద్వారా గనక జనాల్లోకి తీసుకెళ్తే ఆ పద్ధతి పేరు డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు మన ఇంట్లో వాడే ప్రొడక్ట్ చాలా ఉన్నాయి. ఇంట్లో వాడే 20, 30 రకాల ప్రొడక్ట్‌లలో ఎక్కువ శాతం ప్రొడక్ట్‌లు టీవీలలో అడ్వర్టైజ్‌మెంట్ చూసి వాడతాం మనం. అడ్వర్టైజ్‌మెంట్‌లో ఏ సెలబ్రిటీ మనకు చెప్పే ప్రొడక్ట్ వాళ్ళు వాడరు. మనకు చెప్పే ప్రొడక్ట్ వాళ్ళు వాడరు. వాళ్ళు వాడరు గానీ మనకు చెప్తారు. దేనికి చెప్తారు? డబ్బులు తీసుకొని. వందలు, వందలు, వేలు, లక్షలు, కోట్లు తీసుకుంటారు. కోట్ల రూపాయల అడ్వర్టైజ్‌మెంట్‌కి డబ్బులు తీసుకొని వాళ్ళకి డబ్బు ఏదెక్కువిస్తే దానికి యాడ్ ఇస్తారు వాళ్ళు. ఏది ఎక్కువొస్తే డబ్బులు యాడ్ దానికిస్తారు. సబ్బులు, సరుకులు, షాంపూలు, వాచీలు, తర్వాత ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లే గాదు. తాగేటటువంటి నూనె గూడా అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా గుట్కాలు గూడా అడ్వర్టైజ్‌మెంట్ కాడికొచ్చిండ్రు. సో, ఇప్పుడు ఓవరాల్ పాయింట్ ఏందంటే, అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా సమాజానికి పైసలు తీసుకొని అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చే సెలబ్రిటీలు కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు తీసుకొని కేవలం డబ్బు కోసం మాత్రమే అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చే వ్యవస్థ మార్కెటింగ్ ఆర్ అడ్వర్టైజ్‌మెంట్. రైట్? సో, ఇక్కడ జనాలు వాళ్ళు వాడాలనుకున్న ప్రొడక్ట్ వేరు. వాళ్ళిప్పుడు వాడుతున్న ప్రొడక్ట్ వేరు. నేనెప్పుడు మీటింగ్‌లో ఒక క్వెషన్ అడుగుతాను. మీరు కూడా ఆన్సర్ చెప్పండి నాకు. మేడిమిక్స్ సోప్ మంచిదా? మీకు తెలిసి సంతూర్ మంచిదా? ఒకసారి ఆన్సర్ చేయండి. ఎమ్మా? ఎస్సా? రైట్. జనాలు ఏది వాడతారు? ఎక్కువ మంది ఏది వాడతారు? మీ ఊర్లో గాని, మా ఊర్లో గాని ఎక్కువ మంది ఏది వాడతారు? రైట్. సో, మేడిమిక్స్ మంచిదని మనకు తెలిసినా సంతూర్ వాడుతున్నాం చూసిరా? మంచిదని తెలిసినా దీన్ని వదిలేసి సంతూర్ వాడటానికి కారణం ఏంటిదంటే, ఎడతెరిపి లేకుండా మన చెవులు పగిలిపోయేటట్టు టీవీలలో వచ్చేటటువంటి అడ్వర్టైజ్‌మెంట్. కళ్ళకు మొత్తం ఆహ్, ఇటు బ్రాండ్ పడిపోయేటట్టు అండ్ చెవులకు మొత్తం పగిలిపోయేటట్టు అడ్వర్టైజ్‌మెంట్ రావటం అనేది ఇప్పుడు టీవీలో చూస్తున్నాం మనం. అడ్వర్టైజ్‌మెంట్ ఏ స్థాయిలో వస్తదంటే, ఖచ్చితంగా నువ్వు కొనాల్సింది వదిలేసి వాడు చెప్పింది కొంటావు. ఇప్పుడు ఇక్కడ ఒక్కరు కూడా సంతూర్ మంచిదని చెప్పలా. అందరూ మేడిమిక్స్ మంచిదనే చెప్పారు. కానీ ఏది వాడతారంటే సంతూర్ అంటున్నారు. మనమే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలోనే ఒక పవర్‌ఫుల్ మ్యానిప్యులేటెడ్ సిస్టమ్ అడ్వర్టైజ్‌మెంట్. రైట్? అడ్వర్టైజ్‌మెంట్‌లో ప్రొడక్ట్ అనేది జనాల్లోకి వాడినటువంటి వ్యక్తి చెప్తే ఎళ్ళదు. అడ్వర్టైజ్‌మెంట్‌లో డబ్బు తీసుకున్న వ్యక్తి చెప్తే ఎళ్తుంది. డబ్బు తీసుకొని చెప్పమన్నారు కాబట్టి వీళ్ళేం చేస్తున్నారు? ఆహా! మనం వాడే అవసరం లేదు. డబ్బులిస్తే ఏం చెప్పినా అమ్ముడు పోద్దని చెప్పి గుట్కా కూడా చెప్తున్నారు ఇప్పుడు. బంద్ అయిపోయిన మ్యాగీ నూడిల్స్ లాంటి ప్రొడక్ట్ కూడా అమ్ముడు పోతున్నాయి. సో, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్‌లలో మీకు నచ్చిన ప్రొడక్ట్ వాడుతున్నారా? టీవీలో వచ్చిన ప్రొడక్ట్ వాడుతున్నారా? 100లో 80% మంది టీవీలో వచ్చిన ప్రొడక్ట్‌లే వాడతారు. 80% మంది. ఓకే. సో, ఈ 80% మంది టీవీలలో వచ్చిన ప్రొడక్ట్ వాడటానికి మెయిన్ కారణం సెలబ్రిటీస్. వాళ్ళు థమ్స్ అప్ తాగరు, నీతో తాగిస్తారు. వాళ్ళు నూడిల్స్ తినరు, నీతో తినిస్తారు. వాళ్ళు ఏ ప్రొడక్ట్ ఇప్పుడు మనకు చూపెట్టేటువంటి గలీజ్ చిప్స్ గాని, అవి గాని వాళ్ళు ఏది వాడరు. వాళ్ళ బాడీని చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తారు. మనకు మాత్రం ఈ గలీజ్ తిండంతా తినబెడతారు. రైట్? ఇది అడ్వర్టైజ్‌మెంట్. సో, ఇప్పుడు నేను హీరోలను తిట్టడం గాని, లేకపోతే ప్రొడక్ట్ మంచిగా అని చెప్పడం గాని నా ఉద్దేశ్యం కాదు. నా పాయింట్ ఏందంటే, మనకందరికీ తెలిసి ఇది మంచిది కాదని తెలిసి వాడుతున్నాం చూసినవా? దాని గురించి మాట్లాడుతున్నా. మనకు ప్రాబ్లమ్ వచ్చిందాక బయట జంక్ ఫుడ్ అంతా తింటారు సార్. ఏది కూల్ డ్రింక్స్, ఏమంటారు మన ఎగ్ పఫ్‌లు, కర్రీ పఫ్‌లు, ఫాస్ట్ ఫుడ్, థమ్స్ అప్‌లు ఇవన్నీ తాగుతారు. రైట్? ఇవన్నీ తాగి ఆరోగ్యం పాడైనాక హాస్పిటల్‌కెళ్తారు. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ అంతా మనకు కొబ్బరి బొండాలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకొచ్చిస్తారు. అంటే హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత మనకు మంచివిస్తారు. అవి కూడా మనం కొనుక్కోము. చుట్టాలు తెచ్చిస్తారు. మనకదంతా తెచ్చిచ్చి వాళ్ళు పోయి బయటికి మళ్ళా పోయి కూల్ డ్రింక్స్ తాగుతారు బయట. మనకన్ని మంచి చెడులని చెప్పి బయటికి పోయి ఈళ్ళు మన మన బాగోగులని అరుచుకున్నటువంటి వీళ్ళంతా బయట పోయి కూల్ డ్రింక్ తాగుతారు. ఇది బయట జరుగుతున్న సినిమా.
సో ఒక్కసారి సింపుల్ గా ఆలోచించండి, మన ఇంట్లో వచ్చే ప్రోడక్ట్లు ఎవరి వల్ల వస్తున్నాయి? సెలబ్రిటీస్ ఏవి చెప్తే అవి వస్తున్నాయా, మనకు నచ్చినవి వాడుతున్నామా? 80% ప్రోడక్ట్లు అన్ని కూడా సెలబ్రిటీస్ వల్లనే వస్తాయి మన ఇంటికి. సెలబ్రిటీ ఖచ్చితంగా వీళ్ళ మీద ప్రోడక్ట్లు అమ్ముడు పోతున్నాయి. సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఉండరు, సెలబ్రిటీస్ లేరు. మనకేం చెప్తున్నారు సార్? నాకు సెలబ్రిటీస్ లేరు. వెస్టీజ్ లో 450 రకాల ప్రోడక్ట్ ఉన్నాయి. మీరు ఐడి తీసుకోండి ఫ్రీగా, ఫ్రీ ఐడి తీసుకొని మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడుకోండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకోండి, రైట్? కొనుక్కొని వాడి మీకు నచ్చకపోతే నాకు తెచ్చివ్వండి. ఒకవేళ బాగుంటే వాడింది మీరే, దీని గురించి తెలిసిన వాళ్ళు మీరే కాబట్టి అక్కడ సెలబ్రిటీ చేసే వర్క్ ఇక్కడ మీరు చేయండి. వాళ్ళు వాడకుండా జనాలకు చెప్పి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంటారు, మీరు వాడి చెప్పి వాళ్ళకి ఇచ్చే డబ్బు మీరు తీసుకోండి. ఇంత సింపుల్ డైరెక్ట్లీ, ఇంతే కాన్సెప్ట్, ఏం లేదు. ఇలా వాళ్ళు వాడకుండా చెప్పి డబ్బు తీసుకుంటున్నారు, వాళ్ళు ఏది పడితే అది చెప్తున్నారు. మీరు మంచిగా అనిపిస్తేనే చెప్పండి, బాగాలేకపోతే రిటర్న్ ఇవ్వండి. మంచిగా అనిపిస్తే మీ ప్రోడక్ట్ చెప్పండి. అక్కడ సెలబ్రిటీ ఫేస్ వాల్యూ మీద ప్రోడక్ట్ అమ్ముడు పోతుంది, ఇక్కడ ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉంటేనే అమ్ముడు పోతుంది. అర్థమైందా? మనం వాడాల్సిన ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలి. అక్కడ మనం వాడాల్సిన ప్రోడక్ట్ చూసేదేమో సెలబ్రిటీని, సెలబ్రిటీని చూసి మనం ప్రోడక్ట్ వాడుతున్నాం. ఇక్కడ ఏం చేస్తారు? రంజిత్ సార్ చెప్పినా, సహిల్ సార్ చెప్పినా, శర్మ సార్ చెప్పినా, ఇంకా ఎవరు చెప్పినా కూడా పర్సన్స్ లెక్క పెట్టరు. ఇక్కడ మనం ఏం సెలబ్రిటీలం కాదు, మన ఫేస్ వాల్యూ పెద్దగా లేదు. ఇప్పుడు వేరు వెస్టీలో, బట్ స్టార్ట్ అయినప్పుడు మనం ఎవరైనా సెలబ్రిటీలం కాదు. అప్పుడు మన ఫేస్ వాల్యూ కంటే ఏం పనిచేసింది? ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ. జనాల్లోకి క్వాలిటీ వెళ్ళింది. ఒకసారి వాడిన వ్యక్తి నీ ఫేస్ చూసి, అరే పాపం రంజిత్ సార్ నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా అని చెప్పి ఒకసారి కొంటాడు. రెండోసారి రీపర్చేజ్ ఎట్లా జరుగుతుంది? ఆయిల్లో క్వాలిటీ ఉంటే, పేస్ట్ లో క్వాలిటీ ఉంటే, ప్రొడక్ట్ లో దమ్ము ఉంటే మాత్రమే జరుగుతుంది. అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ దేని మీద ఆధారపడింది? ఇప్పుడు ప్రొడక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీ. ఇప్పుడు క్వాలిటీ పెట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత, ఆ మ్యాండేటరీ అనేది కంపెనీ ఓనర్ పైన ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనర్స్, వేరే దారి లేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి వేరే వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ మన బంద్ అయిపోయింది, మళ్ళీ న్యూ మ్యాగీ అంటే నడుస్తుంది, రైట్? ఇప్పుడు ఈ ప్రోడక్ట్ బంద్ అయిపోయింది అనుకో, వెస్టీజ్ లో ఏదన్నా ఒక ప్రోడక్ట్ మీద కొంచెం అలిగేషన్ పడింది అనుకోండి, కంపెనీ కూసాలు కదిలిపోతాయి. మళ్ళీ ఎంత పెద్ద వ్యక్తి కంపెనీ వైపు నుంచి వచ్చి బాగానే ఉందని చెప్పినా, అమితాబ్ బచ్చన్ చెప్పినంత ఈజీ కాదు ఇక్కడ మనం చెప్పడం. కాబట్టి ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే బిజినెస్ నడవదు. ఒక్కసారి ఆలోచించండి సార్. మనకేం చెప్తున్నారు? సార్ మీరు ప్రోడక్ట్ వాడుకోండి, నచ్చకపోతే నాకు ఇవ్వండి, బాగుంటే 10 మందికి చెప్పండి అంటున్నారు. ఇక్కడ మనం ఎవరైనా మోసం చేస్తున్నావా? పోనీ మనం ఎక్కడైనా మోసపోతున్నావా? ₹1 ఎక్కడైనా పెట్టుబడి పెడుతున్నావా? ఎవరి దగ్గరికి వెళ్ళినా అబద్ధాలు చెప్తున్నావా? నెత్తిలో ప్రోడక్ట్ పెట్టుకొని ఇల్లు తిరిగి అమ్ముతున్నావా? ఎంత సింపుల్ వర్క్ సార్ నీకు చెప్పింది. ప్రోడక్ట్ వాడుకోండి, మీ ఇంట్లో వాడుకోండి, యాజ్ ఏ కస్టమర్ గా నీకు మంచిగా అనిపించినప్పుడు లాయల్ కస్టమర్ అవ్వండి, అంటే రెగ్యులర్ గా ప్రొడక్ట్ వాడుకోండి. ప్రొడక్ట్ నచ్చిన తర్వాత మీకు తెలిసినటువంటి వాళ్ళకి చెప్పండి. మీరు రోడ్డు మీద వెళ్ళి అందరికి చెప్పని చెప్తలేదు నీకు స్టార్టింగ్ లో. కొద్ది రోజుల తర్వాత ఎవరికైనా చెప్పండి, కానీ స్టార్టింగ్ లో ఎవరికి చెప్పాల్సింది? మీ రిలేటివ్స్ కి, మీ చుట్టాలకి, మీకు తెలిసిన వాళ్ళకి. అందరూ వస్తారు అని నేను చెప్పను, ఎవరు వచ్చినా రాకుండా చెప్పటం అయితే చెప్పొచ్చా లేదా? అట్లా చిన్నగా చెప్పటం మొదలు పెట్టండి. ఒకవేళ చెప్పిన తర్వాత చెప్పారు, మీరు ప్రొడక్ట్ చెప్పారు, ఖచ్చితంగా వాళ్ళందరూ రారు. ఒక 10 మందిలో 2-3 వస్తారు. వాళ్ళలో ప్రొడక్ట్ వాడుకొని కస్టమర్ గా ఉండే వాళ్ళు కొంతమంది, అప్పుడప్పుడు నీ ఫోన్ ఎత్తి మీటింగ్లకు వచ్చే వాళ్ళు కొంతమంది, డ్రీమ్స్ గోల్స్ తోటి ఆకలితోటి నువ్వు వచ్చినట్టే వచ్చేటోళ్ళు కొంతమంది. ఈ మూడో వాళ్ళు మనకు మన మన మనకు పనికి వచ్చేటటువంటి క్యాడర్, మూడో వ్యక్తులు. అంటే డ్రీమ్స్ గోల్స్ పెట్టుకొని నీలక్కనే డ్రీమ్స్ ఉండి కష్టపడే మనస్తత్వం వాళ్ళని పట్టుకొని ట్రైనింగ్లు మీటింగ్లకు తీసుకెళ్లి వాళ్ళని డెవలప్ చేసుకొని మనం డెవలప్ అవ్వాలి. ఇక్కడ మీరు ఒక మాట చెప్పండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. నాకేం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా ఒక పర్సన్ నువ్వు మోసం చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎవరినన్నా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా? ఇవన్నీ లేని దగ్గర కష్టం ఉంటుందా ఉండదా? మోసం లేని దగ్గర 100% కష్టం ఉంటది. మోసం చేసి డబ్బు సంపాదించే దగ్గర కష్టం ఉండదు. జస్ట్ ఈజీగా జస్ట్ లైక్ దట్ వస్తాయి డబ్బులు. నువ్వు మోసం చేసేది లేదు కాబట్టి కష్టం ఉంటది. కష్టపడండి, కింద వాళ్ళని ఆ కష్టం నేర్పించండి అని చెప్పినా కూడా ఈగోలు, ఈర్ష్యలు, ద్వేషాలు, ఓడు ఎదుగుతుంటే ఓరు లేకపోవడం, ఈయన మీద దానికి ఆ చాడీలు చెప్పడం, వాని మీద దీనికి ఇది చెప్పడం,
తర్వాత కొద్ది కొద్ది దూరం రాగానే ₹1,00,000 రాగానే కిరీటాలు రావటం, ఈ కంపెనీకి ఆ కంపెనీలకు జంపింగ్ జపాంగ్లు అవ్వటం, ఇవన్నీ మన తలకాయ మీద పెట్టుకొని కంపెనీని బిజినెస్ బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది సార్? నాకు సక్సెస్ వస్తలేదు, నాకు వస్తలేదు, నేను ఇంట్లోకెళ్ళిపోతా, అండ్లకెళ్ళిపోతా. డైరెక్ట్ సెల్లింగ్, నేను మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ నాది. డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ కంపెనీలో సక్సెస్ రాలేదు అంటే భూమి మీద నీకు ఏ కంపెనీలో సచిన్ గౌతమ్ బలి సార్ భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ చాలా స్టడీ చేసిన తర్వాత ఇండియాలో ఈ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది సార్. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒంటికాల నడక మీద నడుస్తున్నప్పుడు, ఒంటికాల మీద ఉన్నప్పుడు దీనికి 120 స్పీడ్ నేర్పించి 120 స్పీడ్ నేర్పించి భారతదేశంలో దీనికి నడక నేర్పించినటువంటి వ్యక్తి గౌతమ్ బాలి సార్. వెస్టేజ్ కంపెనీ వచ్చిన తర్వాతనే డైరెక్ట్ సెల్లింగ్ ఒక రూపం వచ్చింది ఇండియాలో. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా, చాలా మంది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఒకసారి చరిత్ర చదువుకోండి, మీకు తెలుస్తుంది. వెస్టీజ్ అనే కంపెనీ వచ్చిన తర్వాతనే డైరెక్ట్ సెల్లింగ్ అనేది కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. అండ్ గవర్నమెంట్ కూడా దీని వైపు పట్టుకోవడం జరిగింది. అర్థమైందా? సో ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఇలాంటి కంపెనీలో మనకు దొరకడం అదృష్టం అని ఎందుకంటామంటే, వేరే కంపెనీ వాళ్ళు చూడండి మీరు, బయట చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పటికి దాదాపు 9 కంపెనీలు వచ్చాయి. నేను వచ్చిన కాడికెళ్ళి 9 కంపెనీలు వచ్చినాయి. నేను జాయిన్ అయిన జూన్ 9వ తారీఖు 2020లో. 2020లో నేను జాయిన్ అయిన తర్వాత 9 కంపెనీలు వచ్చినాయి. నేను ఏ కంపెనీ పేరు చెప్పను, వాటికి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ కంపెనీలు అన్నిటి ఒకటే మోటో ఏంది? వెస్టేజ్ లో ఉన్న వాళ్ళని తీసుకోవాలి. ఎందుకట్లా? అంటే కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్పే దమ్ము లేదా మీకు? మీ ప్రొడక్ట్ ను ప్రచారం చేసుకునేటంత టాలెంట్ మీకు లేదా? వెస్టీజ్ వాళ్ళే ఎందుకు? ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 7 స్టెప్స్ తెలుసు, 7 మిస్టేక్స్ తెలుసు, 7 బ్లండర్స్ తెలుసు, అప్ లైన్ డౌన్ లైన్ తెలుసు, హోమ్ మీటింగ్ చేయడం తెలుసు. సో మనం సొంతంగా ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలు కనాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ పిల్లలు రెడీగా ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. ఇది వాళ్ళ డ్రీమ్. ఇప్పుడు జరుగుతున్నది. మీరు ఒక మాట ఆలోచించండి. వేరే కంపెనీ మీద ఫోకస్ చేసి, ఆ కంపెనీని మనం ఎక్కడైతే అన్నం తిన్నామో, ఆ కంపెనీని డౌన్ చేసైనా పర్వాలేదు, మనం ఎదగాలి అనే ఆలోచన ధర్మమైందా? అధర్మమైందా? ఈ ఆలోచనలోనే అధర్మం ఉంది కాబట్టి ఒక్క కంపెనీ కూడా ఇప్పటిదాకా నిలబడలేదు. భవిష్యత్తులో కూడా నిలబడవు. కాంపిటీటర్ రావద్దు అనేది నా ఉద్దేశం కాదు సార్. కాంపిటీటర్ వచ్చినా వాళ్ళ పద్ధతిలో నిజాయితీ ఉంటే డెఫినెట్‌గా గెలుస్తారు సార్. ఎవరైనా గెలుస్తారు. చాలా కంపెనీలు ఉన్నాయి అట్లా బయట. వెస్టేజ్‌ను కాంపిటీషన్‌గా తీసుకోకుండా వాళ్ళ సొంతంగా పనిచేసినటువంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. కాంపిటీషన్ అంటే ఏంది? నా దారిలో నేను పని చేసుకుంటా, నీ దారిలో నువ్వు పని చెయ్యి. అది కాంపిటీషన్. వెస్టీజ్ వేస్ట్, అందులోకెళ్ళి ఈళ్ళకిరా, నీకు సాండ్రలు అయితుందిగా, పైసలు రాక, రంజిత్ సార్ నీకు పడతలేదు కదా, సైల్ సార్ నేను పట్టించుకోవట్లేదు కదా, నీకు పెద్ద గుర్తింపు లేదు కదా అక్కడ, మా దాంట్లోకి రా, నిన్ను లేపుతాం, నిన్ను నీకు ఒక మాట ఆలోచించి గుండె మీద చేసుకొని, నిన్ను లేపుతందుకు వాడు ప్రయత్నం చేస్తుండంటే, నిన్ను లేపేంత దమ్మే అనుకుంటే ఆయన ఎందుకు లేపుకోలేకపోయిండు? వాడెందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాడు? అండ్ ఇంకో విషయం, వెస్టీజ్ వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఇక్కడే ఎందుకు మీకు బయట పుట్టగతులు లేవా? ఇది నువ్వు ఆలోచించుకోవాల్సి, వాళ్ళ పోయిన భోజనికాల గురించి కాదు నేను మాట్లాడేది. ఉన్నటువంటి వాళ్ళు మనం థింక్ చేయాలి ఏంటంటే, ఎందుకు వాళ్ళు దీని మీదనే ఫోకస్ చేస్తున్నారు? 23 సంవత్సరాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చినా కూడా కంచులాగా నిలదొక్కుపోయి ఊడలు పెరిగినటువంటి మర్రి వెస్టేజ్ కంపెనీ. ఒక ఇండియాలో మొదలై బయట 8 దేశాలకెళ్ళి 8 దేశాల్లో బిజినెస్ చేస్తున్నటువంటి కంపెనీలో సక్సెస్ అనేది ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతది. అందరికి ఒకేసారి రాదు. గాడిదకి గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి జింక దొరకదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. 2 లైన్లు ఉన్నాయి, తొందరగా వస్తది, డబ్బునొస్తది, ఈళ్ళకొస్తే నువ్వే హీరో, రేపు సిద్ధార్థ్ సింగ్ నువ్వే అయితావు. ఈ భోజనిక మాటలు ఆళ్ళు చెప్తాడు, మీరు అర్థం చేసుకోవాలి. వానికి ఏం బీకనీకి చేత కాక నీ మీద పడుతున్నాడు వాడు. కొద్ది రోజులు వెస్టీజ్ మీద పడతారు, కొంతమంది ఇళ్ళకెళ్ళి పోతారు. తర్వాత పరిస్థితి ఏంటి సార్? ఇంతకుముందు పోయినోళ్ళు ఏం చేశారు మీకు తెలవదా? ఇంక మీరు బెస్ట్ అనుభవం, ఇంకా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళకి చాలా మంచి అనుభవం ఉంది. బయట టీమ్ పోతే, బయట కంపెనీకి పోతే ఏం జరుగుతదనేది. నేను వేరే కంపెనీని తిడతలేను సార్. నా పాయింట్ ఏందంటే, మన వే ఆఫ్ బిజినెస్ లో, అంటే మనం బిజినెస్ చేసే పద్ధతిలో అధర్మం ఉంటే నువ్వు ఎంత పెద్ద తోపైనా గెలవు సార్. నీ నీ వేలో, నీ ఆలోచనలో రాంగ్ ఉంది. నువ్వు అన్నం తిన్నటువంటి ప్లేస్ ను తొక్కాలని చూస్తున్నావు. ఎక్కడైతే నువ్వు అన్నం తిని నువ్వు నడక నేర్చుకున్నావో దాన్ని ఆగం చేయాలని నువ్వు డెవలప్ కావడం తప్పు కాదు. నువ్వు బయటకు పోయి కంపెనీ పెట్టుకోవడం కూడా తప్పు కాదు. కానీ నీకు కంపెనీ పెట్టేటంత నాలెడ్జ్ ఇచ్చినటువంటి కంపెనీ ఖరాబ్ కావాలని కొనుక్కోవడం తప్పు. నువ్వు అన్నం తిన్నటువంటి ప్లేట్‌ను మట్టితో నింపాలనుకోవడం తప్పు. ఇగో ఈ ఈ ఆలోచనలో తప్పుంది కాబట్టి వాళ్ళు ఎన్ని కంపెనీలు మొదలుపెట్టినా ఒక్క కంపెనీ కూడా నామరూపాలు లేకుండా పోయింది ఇప్పటిదాకా.
నామరూపాలు లేకుండా పోయింది, పుట్టగతులు లేకుండా పోయింది కంపెనీలు. కారణం ఏంటంటే అధర్మం, అవినీతి, అడవైనటువంటి గడిదిన ఆలోచనలు. సో దయచేసి మీకు ఎవరికన్నా వెస్టేజ్ కంపెనీ కొంచెం సక్సెస్ లేట్ అవుతుందంటే, ఎందుకు ఈ కంపెనీ ఇంతగానం 23 సంవత్సరాల నుంచి నిలదొక్కుని నిలబడగలిగింది? ఇన్ని కంపెనీలు వచ్చినప్పటికీ భారతదేశంలో మొట్టమొదటిసారి డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టినటువంటి కంపెనీ వెస్టేజ్. మొట్టమొదటిసారి లోగో ప్రవేశపెట్టినటువంటి కంపెనీ వెస్టేజ్. దీనికి ఇంత ప్రొఫెషనాలిటీని, డైరెక్ట్ సెల్లింగ్ అంటే చైన్ సిస్టమ్, ఫ్రాడు, ఫేకు, ఇట్లా జనాల్ని జాయిన్ చేసేది మోసం అని చెప్పి జనాలందరూ అడగోలి కూస్తున్నటువంటి టైంలో దీనికి ఒక ప్రొఫెషనాలిటీ అనేటటువంటి రంగునద్దినటువంటి కంపెనీ వెస్టేజ్. అండ్ ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో డైరెక్ట్ సెల్లింగ్ లో అన్ని అవార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ వెస్టేజ్. గవర్నమెంట్ రూల్ పెట్టినా రూల్ పెట్టి ఏ కఠినమైనటువంటి నిబంధన పెట్టినా పాటించేటటువంటి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. తెలంగాణ గవర్నమెంట్ పాన్ కార్డ్ అనగానే పాన్ కార్డ్ పెట్టినాం మేము. సార్ మీటింగ్లు పెద్దగా పెట్టదంటే స్టాప్ చేస్తున్నాం. అగ్రికల్చర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే తీసుకుంటున్నాం. సాటుకు సందులాలు చేసేటటువంటి కంపెనీ తోటి వెస్టేజ్ కంపెనీ కంపేర్ చేసుకోకండి. దూరపు కొండలు నున్నకు కనబడతాయి, పొయ్యాలకు దుంకి మూతి కాల్చుకొని రేపోతాం. ఇటు రాలేక అటు బతకలేక కొట్టుకొని మిట్టాడకండి. అర్థమైందా? ఫేస్ వాల్యూ ఉండదు. నువ్వు 2-3 కంపెనీలు చేంజ్ అయిన తర్వాత ఊళ్ళో రేగాయలంతా కూడా ఎవడు కొనడు నీ దగ్గర. ఫేస్ వాల్యూ పోతుంది మొత్తం. నేను ఇది ఎవరిని పోవద్దని చెప్పడానికి చెప్తలేను సార్. ఆలోచించండి. పోవటం చాలా ఈజీ. రంజిత్ సార్ మీద అలిగో, నా మీద అలిగిపోవడం చాలా ఈజీ. నువ్వు వచ్చింది నా కోసం కాదు, రంజిత్ సార్ కోసం కాదు, ఇంకో పర్సన్ కోసం కాదు. నువ్వు వచ్చింది నీ కుటుంబం కోసం. ఈ సిస్టమ్ చూసి వచ్చినావు. మేము జస్ట్ నీకు అప్లయన్స్, లేకపోతే మీకు కొలీగ్స్. అంతేగాని నువ్వు ఎవరిని చూసి నిలబడాలా? సిస్టమ్ చూసి, వెస్టేజ్ చూసి, ప్లాన్ చూసి. అరే బయటకు అందరూ ఒకటే మాట చెప్తారు, అప్లైన్ మంచిగా లేదు సార్, సపోర్ట్ లేదు సార్, నా అప్లై నాకు గుర్తింపు లేదు సార్. లోట పీస్ గుర్తింపు ఎవడా గుర్తింపు ఇచ్చేది మనకు? ఎవరికి కూడా గుర్తింపు ఇచ్చేది సార్? నాకు అర్థం కాదు. ఎవనాట అందే, ఎవనాట ఆడాలంతే. ఎవరు అప్లైన్, ఎవరు డౌన్లైన్? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అప్లైన్సే, ఉన్న వాళ్ళందరూ డౌన్లైన్సే. గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది సార్? గుర్తింపు అడుక్కొని తీసుకునేది కాదు. ప్రాణం పెట్టి పనిచేయి, గుర్తింపు అదే వస్తుంది. మన దరిద్రం ఏంటంటే ఓ లైన్లో ఎట్లా వెళ్ళిపోయారంటే, ఒక 2-3 మీటింగ్లలో దండలు పడగానే పూలు వేయగానే మీదకి ఎక్కినా మనం ఇక అయిపోయింది, ఇక నేనే లీడరు. కొన్నిసార్లు మనకి ఏం చేస్తారంటే, ఇప్పుడు నన్ను వేరే టీం వాళ్ళు పిలుస్తారు సార్. నేను నాదే చెప్తా, వేరే వాళ్ళు ఎందుకు బాధ, కానీ నన్ను వేరే టీం వాళ్ళు ఇన్వైట్ చేస్తారు యాజ్ ఎ గెస్ట్ గా. మీరు కూడా ఒకసారి మనకు ఇక్కడ 2-3 సార్లు ఇన్వైట్ చేశారు. నేను వచ్చినప్పుడు పూలు చల్లటం, సైదులు సార్ అంటే తోపు, తురుము, తుపాకి అని లేపారు. నేనేమనుకున్నప్పుడు ఇక అయిపోయింది, ఇక సైదులు అంటే పెద్ద బ్రాండ్ అయిపోయింది, ఇక మేము పని చేయకుండా నడుస్తానని ఈగో వచ్చింది నాకు కూడా. ఆ తర్వాత చిన్నగా చెక్ తగ్గింది. అప్పుడు మూతి మీద అన్నట్టు అయింది. సన్మానం చేసింది నాకు కాదు, నేను ఎత్తుకున్నటువంటి జెండాకి. నేను ఎప్పటికీ డిస్ట్రిబ్యూటర్ లాగానే పని చేయాలి. ఆ పని చేసిన రోజే పుట్టగతులు మనకి. ఈ పిచ్చి పిచ్చి ఈగోలు వచ్చి మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రంజిత్ సార్ నన్ను పిలవగానే గురువు గారు, దేవుడు, రాముడు, రాక్షసు అని అన్నాడు. ఎంఎస్ సార్ కూడా నాకు అదే గౌరవం ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేసిన అనుకోండి, నాకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? సార్కి నేను ఎల్లవేళలో శిష్యుణ్ణి, ఆయన నన్ను శిష్యుని లెక్కనే చూస్తాడు. నా అప్లైన్కి నేను డౌన్లైన్ లెక్కనే చూస్తాడు. అరే రంజిత్ సార్ టీంకి వస్తే నాకు పూలు చల్లిరు, దండేసిరు, ఇట్లా తీసుకొచ్చారు, వీడికి వస్తే నాకు విలువ లేదు. ఇగో ఈ దరిద్రం అనేది మనిషిని పండబెట్టి తొక్కుతుంది సార్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. బిజినెస్ లో చాలా చాలా పవర్ ఉంది. బిజినెస్ ను కొంచెం అర్థం చేసుకోవడానికి ఒక 1 minute సార్, నేను మాట్లాడుతా. ఉంటే దీనికన్నా ముందే మనకు ఆ రెస్పెక్ట్ రావాలి. ఆ గౌరవం ఇందులోనే వచ్చిందంటే పవర్ మనది కాదు, ఈ బిజినెస్ ది, వెస్టీజ్ ది, కన్న తల్లి లాంటి వెస్టీజ్. ఇది నేను రియలైజ్ అయ్యేందుకు నాకు కొంచెం తక్కువ టైం పట్టింది. ఎక్కువ టైం తీసుకోలేదు. చాలా తక్కువ టైంలో రియలైజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేసి నా వర్క్ నేను చేసుకుంటున్నా. నవ్ ఐ బికెమ్ మళ్ళా ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ లాగా పనిచేస్తున్నా. అదే స్థాయిలో వెళ్ళిపోతున్నా. చిన్న చిన్న స్టేజ్ల మీద పెద్ద పెద్ద గౌరవాలు చేయటం, లేకపోతే పెద్ద పెద్ద స్టేజ్ల మీద అప్లోడ్ పిలిచి దండేయటం వల్ల ఎక్కి మీద కూర్చుంటే నన్ను నేను తొక్కున్నట్టు అయిపోతుండే. కాబట్టి మీ అందరు కూడా ఏం చేస్తాను, నేను ఎవరికి ఆ ఇప్పుడు మీకు నేను తిట్టడం వలన, లేకపోతే మిమ్మల్ని పోగొట్టడం వలన నాకు టీంలు రావు. మీ టీంలో ఏదైనా డిస్టర్బెన్స్ అయితే నాకేం నష్టం జరగదు. కానీ కామన్ గా జరుగుతున్న పాయింట్స్ అన్ని, నా టీంలో కానీ మన టీంలో కానీ జరుగుతున్న పాయింట్స్ అన్ని ఒకసారి చెప్పాలనిపించి చెప్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ లో తప్పులు వేస్తారు 100కి 2000%. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ రెవల్యూషన్ ఇండియాలో. భారతదేశంలో ఒక మంచి రెవల్యూషన్, ఒక విప్లవాత్మకమైనటువంటి ఆ, మార్పులు రాబోతున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. ఇలాంటి ఇండస్ట్రీలో మనకి ఇప్పుడు ఐడి దొరకడం అదృష్టం, మనం ముందు ఉండడం అదృష్టం. కాకపోతే కన్సిస్టెన్సీలో మనం ఏం ఏం మిస్ అవుతున్నాం అంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత పని చేయటం బంద్ చేయటం.
జనాలు ఇంటలేరు సార్ అని చెప్పుకోవటం. లేకపోతే ఓ స్థాయికి వచ్చిన తర్వాత మనకే ఈగోలు రావటం. ఒకడు ఎదుగుతుంటే ఒకడు ఓర్చుకోలేకపోవడం. వాని కాలు పట్టుకొని నీళ్ళు గుంజటం. అని అందరి దగ్గర ఉన్నటువంటి ఒక కామన్ మిస్టేక్ ఏందంటే ప్రతోనికి వాడు అట్లుండు సార్, వీడు ఇట్లుండు సార్, వాడు పడిపోయిండు సార్, నా లైన్ వేస్ట్ సార్, ఇది నా మాట ఇంటలేదు సార్, అట్లా అసలు చెప్పే బదులు నేను ప్రతిసారి యేసుకున్న క్వెషన్ ఏందంటే సార్, నా చెక్కు 47,000 నుంచి 18,000కి పడిపోయింది. స్టార్టింగ్‌లో 47,000 వచ్చింది. 18,000కి పడిపోయింది. నేనేమనుకున్నా, నేనెక్కడో మిస్టేక్ చేసినా, నేనెక్కడో తప్పు చేసినా, అందుకే 18,000కి పడిపోయింది. మళ్ళా నేను వర్క్ చేయాలా? నా మీద నేను ఎవ్వరిని బదనాం చేయలేదు సార్. యాజ్ ఆన్ డేట్ నా టీమ్ మెంబర్‌లో ఒక్కరిని కూడా నేను బ్లేమ్ చేయలేదు. ఫ్యూచర్‌లో చెయ్యను గూడా. నాకేదన్నా మంచి జరిగింది అంటే డెఫినిట్‌గా నా డౌన్ లైన్స్ వల్ల, నా అప్ లైన్స్ వల్ల, ఈ కంపెనీ వల్ల. ఏదన్నా చెడు జరిగింది 100% జరిగింది అనంటే 100% దానికి కర్త, కర్మ, క్రియ నేనే. నా వల్లే జరిగింది. నాకప్పుడు ఏ బాధ ఉండదు. నేను ఎవరిని బ్లేమ్ చేయను. ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు. చెడు జరిగిందంటే మిస్టేక్ నాదే. ఇంకొంచెం ఎక్కువ పని చేయాలంతే. పరిగెత్తాల. ఇట్లా అనుకున్నన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాం. మ మందిని బ్లేమ్ చేస్తే మనకేం రాదు మచ్చా. ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళాలి. ఎవ్రీ డే లెగ్ వర్క్ చేసుకోవాలి. హోమ్ మీటింగుండాలి. జూమ్ మీటింగ్‌లలో పార్టిసిపేట్ చేయాలి. ఎప్పటికప్పుడు తగ్గి ఉండాలి. మనం మీదికెళ్ళి కొట్టుకొని రాలే. మొలతాడు లేకుండా పడ్డాం భూమి మీద. మొలతాడు లేకుండానే పోతాం పైకి. అంతా టెంపరరీ. నువ్వు డీయూసీడీ, వీఎం, సీఎం, లొడపీస్ ఏయి ఉండయి. అన్నీ పోతాయి. కొట్టుకపోతాయి. నువ్వు చచ్చినా గుంతలనే పెడతారు. నేను చచ్చినా గుంతలనే పెడతారు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మాకు ఎంఎస్ఆర్ మొత్తం కట్ చేయటం వల్ల చాలా మంచి జరిగింది మా అందరికి. మీలో చాలా మంది నాకంటే సీనియర్ లీడర్లు పెద్ద పెద్ద చేస్తూనే ఉన్నా. అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా ఇదే మాట. నేను మాట్లాడుతున్నా అనుకుంటున్నాను. అదేనా ప్లీజ్ ఈజ్ మై ఫస్ట్ కంపెనీ అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ కంపెనీ ఫర్ ష్యూర్. ఓకే. నేను ఏ రోజు నా సొంతంగా నా స్వార్థానికి ఏ రోజు ఆలోచించలేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఆలోచించాను కాబట్టి ఈ లైన్‌లో మాట్లాడుతున్నా. ఓకే. సో, టోటల్‌గా వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్న ఇన్‌కమ్ ఎంత అంటే ఫస్ట్ ఇన్‌కమ్ నాది రూ. 118. నేను తీసుకున్న హైయెస్ట్ చెక్ 7,17,000. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్‌గా నా చెక్ 5.5-5.7 లాక్స్ వస్తుంది. 5.5-5.7 ఇంకో గంట 2 గంటలయితే ఈ రోజు గూడా వచ్చేస్తది. అది ఎంతుందో గూడా తెలీదు నాకు చూసుకోలేక నేను. టోటల్‌గా వెస్టీజ్ ద్వారా ఇప్పటిదాకా నేను తీసుకున్న ఇన్‌కమ్ 2,02,83,120,120 ఓకే. 24,00,000 అప్పుతోటి పెట్టుకున్న సార్ వెస్టీజ్‌లోకి నేను. 24,00,000 అప్పు తీర్చుకున్నా. ఒక కారు తీసుకున్నా. నాన్న అమ్ముకున్న పొలాన్ని తిరిగి తీసుకున్నా. ఆ తర్వాత మా భార్య బంగారం బ్యాంక్‌లో ఉండే అది తీసుకొచ్చిన. ఆ తర్వాత పిల్లల్ని ఒక మంచి స్కూల్‌లో జాయిన్ చేసిన. ఫైనాన్షియల్‌గా ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. రంజిత్ బాటలోనే నేను గూడా చిన్న చిన్న అసెట్స్ కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకుంటా వెళ్తున్నా. మీ అందరి అదృష్టం ఏందంటే రంజిత్ సార్ లాంటి మంచి మంచి లీడర్స్ ఉన్నారు మీ దాంట్లో. నాకు పేరు తెలవదు గానీ చాలా మంది ఫేసెస్ తెలుసు. కష్టపడేటటువంటి మనస్తత్వం ఉన్న చాలా మంది లీడర్స్ ఉన్నారు మీ దగ్గర. అట్లాంటి లీడర్‌షిప్‌లో మనం ఉండటం అదృష్టం. అర్థమైంది సార్. మాకు ఎంఎస్ఆర్ గారు లేకుంటే మేము ఎక్కడో కనుమరుగైపోయేవాళ్ళం. ఆయన పట్టుకొని మమ్మల్ని నడిపించడం వల్ల ఆయన ఆయన లైన్‌లో ఉండటం వల్ల ఇప్పుడు నాకు చాలా మంది పిలుస్తుంటే దండేసినప్పుడు, లేకపోతే నాకు పూలు చల్లినప్పుడు నాకు గుర్తొచ్చేది మా ఎంఎస్ఆర్. ఎంఎస్ఆర్ అనే వ్యక్తి లేకుంటే నాకు ఈరోజు రికగ్నైజేషన్ వచ్చేది కాదు. అర్థమైందా? నేను చిన్న పని ఏదైనా మొదలుపెట్టినా ఎంఎస్ఆర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తా. నేను రీసెంట్‌గా ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేసిన. యాక్చువల్‌గా అన్‌స్టాపబుల్ అని ఒక సెషన్ స్టార్ట్ చేసిన. 2 డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ అది. రూ. 2,000 టికెట్ పెట్టి ఆ ట్రైనింగ్ చేస్తున్నా. యాక్చువల్‌గా రూ. 2,000 టికెట్ పెట్టడం ఎంఎస్ఆర్ గారికి నచ్చదు. కానీ కేవలం నా మీద నమ్మకంతోటి దాన్ని యాక్సెప్ట్ చేసిండు. లాస్ట్ టైమ్ యాక్సెప్ట్ చేసిండు. ఈసారి మళ్ళీ సెప్టెంబర్ 4, 5 అది పెడుతున్నా. ఈసారి కూడా యాక్సెప్ట్ చేసిండు. సో, అప్లైన్‌ని కాదని, మెంటర్‌ని కాదని నేను ఏ రోజు పక్కకెళ్ళలేదు. ఎవరిని పక్కకు పెట్టలేదు. నా వర్క్ నేను చేసుకుంటూ పోతున్నా. అందరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అందరికీ ఇస్తున్నా. అర్థమైందా? సార్ ఇన్ని చేసినా కూడా మన మీద ఏడ్చేటోళ్ళు ఉండరా అంటే 100% ఉంటారు. మంచి చెడు లోకంలో ఎట్లా ఉంటది. కానీ మనం ఎట్లా ఉండాలి? అప్లైన్ మనకు బతుకునిచ్చిండు. ఒక అవకాశం ఇచ్చిండు. ఆయనకు రుణపడి ఉండాలి. ఒకటి. రెండోది డౌన్ లైన్స్ వల్ల మనకు డబ్బులొస్తున్నాయి. అప్లైన్ మనకు డబ్బులియ్యడు సార్. అప్లైన్ డబ్బులియ్యడు. అప్లైన్ జస్ట్ ఆపర్చునిటీ ఇస్తాడు. కృతజ్ఞతతో ఉండాలి. డౌన్ లైన్స్ వల్ల మనకు డబ్బులొస్తాయి. డబుల్ కృతజ్ఞతతోటి ఉండాలి. వాళ్ళని పిల్లల్లాగా చూసుకోవాలి. ఇవన్నీ మాకు జస్ట్ స్టార్టింగ్ నుంచి మరి ఫీడ్ చేయటం వల్లనో ఏమో అది నిండిపోయినాయి మనసుల బలంగా. ఏ రికగ్నిషన్ పొంగిపోయేది లేదిప్పుడు. ఎవరు ఎంత లేపినా గూడా పెద్ద పోయి మీద కూర్చునేది లేదు. ఏ ట్రైనింగ్ చేసినా, ఏం చేసినా ఇండస్ట్రీ అనేది మనకు కొన్నిచ్చింది. మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి ఇవ్వాలన్న ఉద్దేశంతోటి ఇప్పుడు వేరే వాళ్ళకు మీటింగ్‌లు ఇవ్వటం గావచ్చు, లేకపోతే వేరే వాళ్ళని వేరే టీమ్ అంటే మన టీమ్ గాకుండా వేరే టీమ్ వాళ్ళని గూడా మన మీటింగ్‌లకి ఇన్వైట్ చేయడానికి గావచ్చు. అన్నిటికి ఒకటే కారణం ఇండస్ట్రీకి ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాలి. మంచిని కోరుకోవాలి. మంచైనా, చెడైనా మొఖం మీదే చెప్పాలి. క్లియర్‌గా, క్లారిటీగా మాట్లాడాలి. దాసుకొని ముసుగులో గుద్దులాటలాగా మీరు సూపర్ స్టార్, మీరు తోపు స్టార్, మీరు కేక స్టార్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పకూడదు. ఇది బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మీటింగ్‌లో గూడా నేను మాట్లాడే మాటలకి చాలా మంది నన్ను తిట్టుకునేటోళ్ళు గూడా ఉంటారు. నో ప్రాబ్లమ్. ఐ డోంట్ కేర్. రైట్. సో, నాకేందంటే రంజిత్ సార్ లాంటి ఒక పర్సను దాదాపు
ఒక 5-6 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి బలమైనటువంటి కష్టం పడితేనే కానీ ఇట్లాంటి టీం తయారు కాదు. అండ్ ఇంకోటి రంజిత్ సార్ నేను చూసి బాగా ఇన్స్పైర్ అయిన పాయింట్ ఏంటంటే, ఒక పెను తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు తను మెంటర్‌గా ఎంచుకున్నటువంటి వ్యక్తులే బిజినెస్ వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా నిలబడ్డటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు రంజిత్ సార్. నాకది అసలు ఇప్పుడు కాదు ఎప్పటినుంచో బాగా ఆ పాయింట్ తలుచుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. అంత స్థిరమైనటువంటి నాయకత్వం మన పైన ఉన్నప్పుడు మనం ఎంత బలంగా ఉండాలో తెలుసా? ఎంత పర్ఫెక్ట్‌గా నిలబడి ఎంత పర్ఫెక్ట్‌గా పని చేసుకోవచ్చో తెలుసా? మన అదృష్టం అదంతా. ఇట్లాంటి లీడర్స్ మనకు దొరకడమే అదృష్టం. కాబట్టి మీరందరూ చాలా లక్కీ ఫెలోస్. ఏమన్నా ఎక్కడన్నా తెలంగాణ భాష కాబట్టి కొంచెం ఎక్కడన్నా హర్ట్ అయినట్టు అనిపిస్తే మాత్రం నన్ను మన్నించండి. కానీ విషయం అర్థం చేసుకోండి. 3 విషయాలు మనం క్లియర్‌గా మాట్లాడుకున్నాం. ఒక్కటి నా టెస్టిమోనియల్. అది మీరు ఎంత తీసుకుంటే అంత తీసుకోండి. లేకపోతే వదిలేసేయండి. రెండో విషయం ఏందంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తు. మూడో పాయింట్ ఏంటంటే వెస్టేజ్‌లోనే ఎందుకు చేయాలి అనేది మనం మాట్లాడుకున్నాం. వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా నాకంటే బాగా మీకు తెలుసు. ఏమేం ప్రొడక్ట్‌లు ఉన్నాయి, దాంట్లో 7 స్టెప్స్ ఏంది, 7 మిస్టేక్స్ ఏంది, కంపెనీ విజన్ ఏంది, మిషన్ ఏంది, ఇవన్నీ మీకు తెలుసు. అవునా? నేను చెప్పేది ఏంటంటే ఈ లైన్‌లో ఆలోచించండి. వెస్టేజ్ కంపెనీకి అపోజిట్‌గా ఇన్ని కంపెనీలు వచ్చినా ఎందుకు నిలబడలేకపోతున్నాయి? వాళ్ళెవరు మళ్ళీ ఇక్కడి నుంచి పోయి అన్ని నేర్చుకొని పెట్టినోళ్ళే గదా! అన్ని నేర్చుకున్నారు కదా వాళ్ళు. ఇంత నేర్చుకున్నా, చూసినా మళ్ళీ ఇంకోటేంది, ఓ కంపెనీ వచ్చింది ఫెయిల్ అయింది. ఇంకో కంపెనీ వచ్చింది ఫెయిల్ అయింది. ఇట్లా 3 కంపెనీలు ఫెయిల్ అయినాకన్నా నాలుగో కంపెనీ పెట్టినోడన్నా ఆలోచించాలి కదా! ఒరేయ్! నేను కూడా మళ్ళీ 3 కంపెనీలు ఫెయిల్ అయినాక నేను కంపెనీ పెడుతున్నా. నేను కూడా ఇట్లే ఫెయిల్ అయితున్నానని ఆలోచించాలి కదా! ఆడు కూడా సక్సెస్ ఎందుకు కాలేకపోతున్నాడు? 9 కంపెనీలు ఎందుకు ఫెయిల్ అయినాయి? 9 కంపెనీలు ఇప్పటికి ఫెయిల్ అయ్యి మళ్ళీ స్టోర్‌లు ఎక్కడ పెడుతుర్రు సార్ వీళ్ళు? స్టోర్‌లు ఎక్కడ పెడుతుర్రు? సెపరేట్‌గా పక్కకు పెడుతుర్రా? వెస్టీజ్ ఏడుంటే ఆడ పెడుతుర్రా? వెస్టీజ్ ఏడ స్టోర్ ఉంటే దాని పక్కన. ఎందుకట్లా? ఆలోచించు ఒకసారి. ఎందుకట్లా? వెస్టీజ్ స్టోర్ పక్కనే స్టోర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే వెస్టీజ్ స్టోర్‌కి డిస్ట్రిబ్యూటర్‌లొస్తారు. మనం ఖాళీగా ఎక్కడ కూసోవాలి? ఈగలు దోలుకుంట కూర్చున్నప్పుడు ఈళ్ళు ఎవరైనా వస్తే ఆళ్ళకో పుల్ల పెట్టి గెలికి ఇటువైపు తిప్పుకోవాలి. ఇది ధర్మమా? అధర్మమా? టెంపరరీగా సక్సెస్ రావచ్చు గాక. కానీ ఫ్యూచర్ ఆగమైతది. 100%. నేను ఎవరికీ శాపం పెడతలే. నాకు ఏ కంపెనీ అయినా కోపం లేదు. కాంపిటీషన్ ఉండాలి. ప్రతి కంపెనీ నడవాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో మొదటి వరుసలో ఉంటా నేను. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కంపెనీ ఎలా ఉండాలనేది కూడా నాకు దగ్గర క్లారిటీ ఉంది. సొంత ఎజెండా, సొంత విజను, సొంత మిషను ఇవన్నీ పెట్టుకొని నీతి నిజాయితీతో నడిచేటువంటి కంపెనీకి మాత్రమే భవిష్యత్తు ఉంటది. అన్నం తిన్న కంపెనీ మీద మన్ను వేయటం, లేకపోతే ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి లాక్కోవటం, ఇళ్ళకి రా అని చెప్పి పైసలు ఆఫర్ చేయటం. ఈ కంపెనీలు ఏవి నిలబడయి సార్. ఆ రూలే కరెక్ట్ కాదది. ఆ రూలే కరెక్ట్ కాదు. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నిలబడటానికి ఛాన్సే లేదు. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లాంగ్ టైమ్. కొంచెం ఏదో ఓనర్‌షిప్ తీసుకొని మాట్లాడినట్టు మాట్లాడినా ఈరోజు. నాకెందుకో అట్లా అనిపించింది. సంజయ్ సార్ టీమ్ అంటే నా టీమ్ అన్నట్టు అనుకోని ఆ మాట మాట్లాడినా. సో ఎవరైనా సీనియర్స్ ఉంటే కొంచెం ఏదన్నా ఇబ్బంది పడితే మాత్రం వెరీ సారీ. థాంక్ యూ సో మచ్. చానా రోజులైతుంది మనం ఫిజికల్‌గా మీట్ అవ్వక. వెరీ సూన్ మన ఆంధ్రాలో కూడా ఒకసారి కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఓవర్ టు యూ గురుగారు. థ్యాంక్ యూ సార్ చౌదరి గారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఫస్ట్ సూపర్ అన్నది కాదు. డెఫినెట్ గా ఇది ఒక మంచి ఆలోచన విధానం ఇది. దీన్ని తీసుకోవాల్సింది. ప్రతి జన్మ మహాత్ముడు పుట్టాడంట. సో ఎప్పుడైతే లోకల్‌లో అవినీతి జరుగుతుందో, ఏదైతే ఒక చెడు జరుగుతుందో దాన్ని నిర్మూలించడానికి భగవంతుడు ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తాడంట. సో ఇది ఒక తీసుకునే వాళ్ళకి ప్లస్ అవుతుంది. తీసుకోవడానికి మైనస్ అవుతుంది. సో చాలా చాలా మంచిగా చెప్పారు. ఎస్పెషల్లీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక పూల దండ లేకపోతే సాల్వా లేకపోతే ఏసేసరికి నేనే హీరో అనేది అనుకోవడం చాలా అది కామన్ అయిపోయింది. సో ఫీల్డ్‌లోకి వెళ్ళకపోవడం గాని ఇవన్నీ కూడా. సో చాలా ఎక్సలెంట్‌గా చాలా క్లియర్‌గా వివరించారు. మీ అమూల్యమైన విలువైన సమయాన్ని కేటాయించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్‌గా మీలాంటి వ్యక్తి ఇంకా మంచి స్థాయికి వెళ్తూ, పెద్ద స్థాయికి వెళ్తే చాలా మంది జీవితాలు సపోర్ట్ చేసినట్టు వాళ్ళ భవిష్యత్తు మార్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ ట్రస్ట్ ఆన్ మీ. నా మీద నమ్మకం ఉంచినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థాంక్స్. థాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. ఒక్క 4, 5 కాల్స్ తీసుకుందాం. ఏమైనా పర్లేదు టైం ఉందా? తప్పకుండా. నాకిప్పుడు చాలా టైం ఉంది. జస్ట్ ఐ రీచ్డ్ హోమ్. చాలా టైం ఉంది. యెస్. ఒక 5 కాల్స్ తీసుకుందాం. యెస్ సార్. తప్పకుండా గురూజీ తీసుకోండి. సో యెస్ లీడర్స్ ఇప్పుడు చెప్పిన తర్వాత సెషన్ సూపర్ అని కాదు. మీ కమిట్మెంట్ సార్ చెప్పిన దానికి మీ కమిట్మెంట్ ఏంటి? మీ యొక్క టీమ్‌కి మీరు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో అది ఒక్కటే మాట్లాడితే సరిపోతుంది. సో ప్రూవ్ వాయిస్ పరంగా. యెస్. ఉమర్ సార్ Yes, sir. Yes, sir. కాల్స్ తీసుకుంటారా? Okay, sir.
మూర్తి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రంజిత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు. Yes, సార్. సైదుల్ సార్ గుడ్ మార్నింగ్. నమస్తే మూర్తి అన్న. అన్న నమస్తే అన్న. లాల్ సలాం. లాస్ట్ సలాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ ఇచ్చారన్న మీ యొక్క జర్నీతో పాటు. అండ్ అంటే 100% మీరు అన్నారు ఒక మాట, నా టెస్ట్ మోనీని తీసుకుంటే తీసుకోండి, లేదంటే మీ ఇష్టం అన్నారు. 100% అన్న మేము తీసుకున్నాము. అండ్ అదే విధంగా ఇండస్ట్రీ గురించి కానీ, అండ్ ఎస్పెషల్ గా నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే అప్లైన్స్ అండ్ డౌన్ లైన్స్ ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు అది తీసుకునే విధానం, అర్థం చేసుకునే విధానం, లేకపోతే అర్థం చేసుకుని ముందుకెళ్లే విధానం గురించి ఎక్స్ట్రాడినరీ చెప్పారన్న. అసలు మెయిన్ టాపికే ఇదన్నా. ఇది కనుక కనెక్ట్ అయితే, ఇది కనుక కరెక్ట్ చేసుకోగలిగితే ఎంతో అద్భుతమైన సక్సెస్ ని తీసుకోవచ్చు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాంటి మంచి గురువులు మాకు ఈ రోజు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో వచ్చి సెషన్ ఇచ్చినందుకు నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ డెఫినెట్ గా మార్చుకుంటాం ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే. అండ్ అదే విధంగా ఇచ్చిన నాలెడ్జ్ తో పాటు మేము ఏదైతే ముందుకు వెళ్ళాలో, ఏదైతే సక్సెస్ తీసుకోవాలో దాని పరంగా మేము ముందుకెళ్తాం. తప్పకుండా అన్న మీరు ఇంకా మరెన్నో మాకు ఇలాంటి అవకాశం దొరికినప్పుడు సెషన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ కామ్రేడ్. లాల్ సలాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ. ఉమాశంకర్ Thank you, సార్ నాకు Murthy. అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ. గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ మీటింగ్ నంద్యాలలో ఉన్నప్పుడు రావాలి.